హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజైతే మన ప్రయాణం వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా టికెట్స్. అయితే కల్కి ఈవెంట్కి అయితే మనం వెళ్తున్నాం. ఓన్లీ మనం మీట్ బుజ్జి అండ్ భైరవని కలవడానికి మాత్రమే. ఆడియో లాంచ్ అయితే కాదు. ఇదైతే రామోజీ ఫిలిం సిటీ దగ్గర అనమాట. మేమైతే కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి అయితే మేము వెళ్తున్నాము. సోడా తీసుకొని అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఫుల్ ఎండ కొడుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ 6 అవుతుంది. 5 o'clock నుంచి స్టార్ట్ అని చెప్పి అయితే ఇచ్చిర్రు. చూడాలి ఇక ఆడికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము. ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందిరా? ఇంకా 10 kilometers అయితే డిస్టెన్స్ ఉంది. కానీ ఫుల్ ట్రాఫిక్ అసలుకి. ఇక్కడ టైం అయితే మేము చూసినప్పుడు 5 o'clock ఉండే. ఇప్పుడు టైం ఆల్రెడీ వచ్చేసి 6:21 అవుతుంది. అంటే గంటన్నర జర్నీ పట్టింది. అక్కడ ఆల్రెడీ పబ్లిక్ ఎట్లున్నారో ఏమో. కూకట్పల్లి, ఎల్బీ నగర్. ఫైనల్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ చూడండి పోలీసు ఫుల్ బందోబస్తు ఉన్నారు. ఇక్కడ నుంచి జస్ట్ వాటర్ బాటిల్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. వెళ్ళరు ఇంటి చూడరు. అరే ఆగురా. పాస్లు అయితే ఇక్కడ చెక్ చేస్తున్నారు. వారి దేవుడా. లోపలికి పోవాలి కావచ్చు. మళ్ళీ పడుతుంది, ఎమ్మట పడుతుంది. ఏసీరంటే డబ్బు పడుతుంది. సో ఇదైతే రామోజీ ఫిలిం సిటీ లోపల అయితే మీరు చూసుకోవచ్చు. పబ్లిక్ అయితే ఎవరు కనపడట్లేదు, కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి కావచ్చు. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ఆల్రెడీ 1 kilometer లోపలికి అయితే వచ్చినాం. గజ్జన ఉన్నా ప్రభాస్ అట్లా వెళ్ళే దారిలో వెళ్తారా నువ్వు? ఆగవారా రే, నిద్ర కూడా పోవట్టుంది. 2 రోజులు ఇప్పటికే 4 kilometers వచ్చినావు. నేను అప్పుడెప్పుడు 7th classలో వచ్చిన రామోజీ ఫిలిం సిటీకి. ఇప్పుడు లోపలికి రాగానే మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 1/2 hour నుంచి లోపలనే పోతూనే ఉన్నాం. వే టు పార్కింగ్ బుజ్జి అని చెప్పి అయితే బోర్డులు కనబడుతున్నాయి. కానీ అసలు అన్ని విలేజ్లు వస్తున్నాయి, వైన్ షాపులు వస్తున్నాయి, అన్నీ పోతున్నాయి. కానీ నేను ఏమనుకున్నా, రామోజీ ఫిలిం సిటీ అంటే లోపల పోగానే మస్తు ఉంటుంది అనుకున్నా. కానీ మొత్తం చెట్లు పుట్టలు తప్ప ఏం లేవు. నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ ప్రజెంట్. అదే మీకు కనిపిస్తుంది కదా బోర్డు, చూడండి. వే టు పార్కింగ్ మీట్ బుజ్జి అండ్ భైరవ కల్కి. దాదాపుగా 100-200 దాటి ఉంటాం మేము. అంత లోపలికి వచ్చినాం, ఇంకా వస్తలేదు. సో ఫైనల్గా మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉంది. సో మీకు కనిపిస్తుంది కదా లొకేషన్. చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. మొత్తం మట్టి రోడ్డు. చూడాలి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో. టికెట్స్ అయితే మ్యాండేటరీ అడుగుతున్నారు. ఏమనుకున్నా అందరు గుంపులో గోవిందంలాగా వస్తారేమో అనుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఉన్నది 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 ఉందన్న అంటే మళ్ళా బ్రో అంటావు.
మొత్తం ఓపెన్ గ్రౌండ్లోనైతే పెట్టడం జరిగింది. బాహుబలి సెట్ సిక్కనే ఉంటాయంట, కానీ మస్తు లోపలికి ఉంది మెయిన్ రోడ్ నుంచి అయితే. అక్కడేదో గుడిసెగా అనిపిస్తుంది, బాగుంది. పెద్ద పెద్ద బస్సులలో వస్తున్నారు జనాలు. రేయ్ మా ఫుల్ పబ్లిక్ వచ్చారు చూడండి, బండ్ల పార్కింగ్స్. వర్షం వస్తే మాత్రం మొత్తం ఆగం. వర్షం వచ్చే సూచనలు అయితే లేవులే, కానీ బాహుబలి సెట్ కాదు కానీ చూడండి ఫ్రెండ్స్. వామ్మో పెద్ద పెద్ద బొందులు, నాకు తెలిసి ఈ చెట్టుని దాంట్లో తీసిరారా. చెట్టు పార్కింగ్ గురించి ఫ్రీ స్పేస్ కావాలని చెప్పేసి నీ తెలివి మస్తుందిరా నీదైతే. సెక్యూరిటీ పిలుస్తాను చూడరా, అన్నీ ఇక్కడ దొరుకుతాయని. ఫ్రీగా వచ్చినామని ఇద్దరు పో. సో ఇక్కడైతే రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ అని కాదు కానీ టెంపరీ రెస్టారెంట్. అదే బాహుబలి పాట పెట్టిర్రు కానీ భలే ఉన్నదిరా. తాడి చెట్లకి లైటింగ్స్ నైస్. సో ఇక్కడైతే టికెట్ అయితే చేస్తున్నారు. మా ఓన్ టికెట్ దాచిపెట్టినాం కానీ రా షట్. కానీ ఇప్పటికీ ఎన్నిసార్లు కదా, అక్కడ ఇక్కడ 4th టైం చెకింగ్. ఫైనల్ ఇంకో చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చినాం, 5th. ఇంకెన్ని చెక్ పోస్టులు ఉన్నాయి రా సామే. బాహుబలి సెట్టేరా. ఎగ్జిట్ ఓరి దేవుడా. ఒరే వాడు ఫైటింగ్లు అయితేనే ఉంటాయి కామన్. గట్టిగా గట్టిగా మొక్కండ్రా. మొక్కమండ్రా. అందరూ ఎర్ర
కర్రా మామన్నైతే మేము మేము ఎడిపోయినామని కూడా వెతుకోవాలి. అసలు ఆ జెండా ఏంది ఒకసారి చూపి, ఇటు తిప్పురా. వెల్కమ్ కల్కి. అరే కింద రౌతులున్నాయి జాగ్రత్త, మ్యాట్ అయితే ఏమన్నారా. అన్నా వస్తారు రే పోలీసులు. ఒక డిఫరెంట్ జెండా, అదొక డిఫరెంట్ జెండా. కొంచెం కట్ చేయండి. And let's go! The dark side of the
రామకృష్ణ గారు నిలబడండి. బుజ్జి ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇతనా బడా బుజ్జి హే. ఓ మై గాడ్, మీరు బుజ్జిని కలిసారు కదా? మన డార్లింగ్స్కి హాయిగా వెళ్ళిపోవాలంటే కార్లు స్కూట్లు సో యా బుజ్జి సూపర్ ఎక్సైటింగ్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను టీజర్ సినిమా ఇంకా వస్తాయి. అమ్మాయి కోసం చేసుకోలేదు. ప్రస్తుతం మా డైరెక్టర్ ఐడియా లేని సో కూర్చొని నాకు తగిలించారు 3 సంవత్సరాలు. మరి బుజ్జి బ్రెయిన్ చూసాము. ఓవర్ ఇండియా ఇన్స్పైర్ అయ్యింది వీళ్ళిద్దరిని చూశాను. అండ్ లక్కీగా నాకు వాళ్ళిద్దరితో వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. అది కూలిందిరా. ఇండియాలో సౌత్ అన్ని రీజియన్లకి మా కజిన్స్ అందరూ ఎవరైనా సరే అమితాబ్ బచ్చన్ ఫ్యాన్. హెడ్ అది ఎలా చేస్తున్నారు కమల్ సార్ వల్ల కావాలని ఆ బట్టలు కొట్టించుకుని వేస్తున్నారు. సో ఇలాంటి గ్రేటెస్ట్ ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. థ్యాంక్స్ టు ద ఈషా స్వప్న గారు అంటారు ఇప్పుడు షీస్ అ హాట్ స్టార్ బాక్సింగ్. అండ్ దత్తు గారు అసలు ఈ ఏజ్లో సేమ్ ఆల్ ప్యాషనేట్, సేమ్ మ్యాడ్నెస్, సేమ్ ధైర్యం, సేమ్ అసలు వే దే వర్క్. అసలు నేను మా సిస్టర్ చెప్తాను అసలు వే వాళ్ళు పనిచేసే విధానం ఇట్ ఆల్ వెరీ ఇన్స్పైర్డ్. సో అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ప్రెస్. Thanks to national media for covering it, coming here. Thanks a lot for వాటర్ బాటిల్స్ బయట జాతర. వాటర్ బాటిల్ అరే ఇట్లా ఎట్లా పడేస్తారు చూడరా. అంత అరే కెమెరాలు కొడతారా మమ్మల్ని. అరే గోగో ఏకండ్రా పాపం ఎవరన్నా ఒరే అమ్మ నువ్వు కొంచెం ఎందుకైనా మంచిది. వాళ్ళు తాగరా తాగరా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళు వెళ్ళే వాళ్ళందరూ పడవ కదా మీద రేట్లు అయితే.
జీవితంలో చూడలేరా ఇంత తీయడాల కర్ర కర్ర తీసుకోదా అమ్మ అరే ఇంకా వాటర్ బాటిల్ తను కొడతావారా ఇన్నారంటే మాత్రం పోలీసు వాళ్ళు